ఓం మాండక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 102వ భాగము వైతథ్య ప్రకరణాన్ని చక్కగా ముగించుకున్నాము. ఇప్పుడు అద్వైత ప్రకరణం 3వ ప్రకరణంలోకి అడుగు పెడుతుంది. ఇందులో 4 ప్రకరణాలు ఉన్నాయి ఈ ఉపనిషత్తులో. మాండూక్యంలో మొదటిది ఆగమ ప్రకరణం ముగించుకున్నాము. రెండవది వైతథ్య ప్రకరణము, జగన్మిథ్యాతత్వ నిరూపణము. మూడవది అద్వైత ప్రకరణము, ఇప్పుడు ఆరంభం చేసుకోబోతున్నాము. నాలుగవది అలాత శాంతి ప్రకరణము. మొత్తం 12 మంత్రాలు, 215 కారికలు ఉన్నటువంటి ఈ ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో 12 మంత్రాలు అయిపోయాయి, 29 కారికలు కూడా ముగిశాయి. రెండవ అధ్యాయంలో 38 కారికలను అధ్యయనం చేసుకున్నాము. మూడవ అధ్యాయంలో 48 కారికలు రాబోతున్నాయి. నాలుగవ అధ్యాయంలో 100 కారికలు వస్తాయి. ఇది స్ట్రక్చరు. టోటల్ 215 కారికలు, 12 మంత్రాలు. ఇంతవరకు మొదటి 2 ప్రకరణాల అధ్యయనము ముగిసినది. మూడవ ప్రకరణం అద్వైత ప్రకరణం, అద్వయ ఆత్మతత్వ నిరూపణము. అద్వైత ప్రకరణం, అద్వైతం, తురియం, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దానికోసమే ఈ ప్రకరణము రచించబడినది. ఇక్కడి నుంచి ఈరోజు ఏ కారికను మనం తీసుకోవడం లేదు, ఏ భాష్యాన్ని చూడటం లేదు. కొంత పూర్వరంగాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ పూర్వరంగము అంత సులభంగా ఉండదు. జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఈ ప్రకరణమే చాలా మైండ్ స్టీరింగ్ అండ్ దెన్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. మాండుక్యమే అలాగుంది. అందులో వైతథ్యము, దానిని మించినటువంటి ఈ అద్వైత ప్రకరణం కూడా బుద్ధికి బాగా పదును పెడుతుంది. సునిశ్చితంగా ఆలోచించాలి. చెప్పినటువంటిది అర్థం కాకపోతే అడగాలి. ఓకే, ఈ పూర్వరంగంతో మనం స్టార్ట్ చేద్దాం. అద్వైత ప్రకరణము అతి గహనమైనది. గహనము అంటే గుహ, ప్రొఫౌండ్, డీప్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ వీ విల్ ట్రై టు మేక్ ఇట్ ఈజీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్వామీజీస్. పరమార్థానంద స్వామి, ఆనందగిరి స్వామి, తత్వవిధానంద గారు, తర్వాత దయానంద, చిన్మయ, ఇంకా ఇతర స్వామీజీలు, వక్తలు. ఆగమ ప్రకరణంలో 48, ఆగమ ప్రకరణంలో ఉన్నటువంటి 1 నుంచి 7 మంత్రాలు, 1 నుంచి 18 వరకు ఉన్న కారికలు. మరొక్కసారి అందరూ టైం చూసుకుని ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు రివైజ్ చేసుకోండి. ఎందుకంటే దాని మీదే ఇది బేస్ అయి ఉంది. అవి లోతుగా అర్థమైతేనే ఈ అధ్యాయం సుగమం అవుతుంది. 7వ మంత్రం చాలా మంచిది, ఇప్పుడు చదివారు. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అని. అందులో 2 పదాలు పట్టుకోండి గట్టిగాను. ప్రపంచోపశమం, అద్వైతం. ఆ ప్రపంచోపశమం అనే దాని వ్యాఖ్యానమే వైతథ్య ప్రకరణం.
ప్రపంచ ఉపశమం, జగన్మిథ్యాత్వం, వైతథ్య ప్రకరణం. ఏడవ మంత్రంలోని అద్వైతం అనే దాని వ్యాఖ్యానమే ఈ అద్వైత ప్రకరణము, తురీయం అద్వైతం. మొదటి మూడు పాదముల మిథ్యాత్వము, వైతథ్య ప్రకరణం. ఏమిటి మిథ్య? నాలుగు పాదాలు. మొదటి అధ్యాయంలో చూసాం, చతుష్పాద ఆత్మ. స ఆత్మ చతుష్పాత్. ఏమిటా నాలుగు పాదాలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండ్ తురియ. తురియం అవస్థ కాదు, మొదటి మూడు అవస్థలు. ఈ మొదటి మూడు పాదాల తాలూకా మిథ్యాత్వమే వైతథ్య ప్రకరణం. చతుర్పాద చతుర్థపాద సత్యత్వాన్ని చూడడమే అద్వైత ప్రకరణం. కార్య కారణ వివక్ష. కారణ కార్య, కాజ్ ఎఫెక్ట్, హేతు ఫలం. హేతు ఫలమన్నా, కార్య కారణమన్నా, కారణ కార్యములన్నా, కాజ్ ఎఫెక్ట్ అన్నా ఒకటే. విశ్వ తేజస అన్నవి కార్య ఆత్మలు. మొదటి రెండు పాదాలు కార్యబ్రహ్మము. బ్రహ్మ ఇజ్ ఈక్వల్ టు ఆత్మ. సో కార్యబ్రహ్మ అన్న కార్య ఆత్మ అన్న ఏమిటి? అప్పుడు ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ఈ విశ్వడు, ఈ విరాట్ అంతా కూడా కార్యబ్రహ్మం. అది అలాగే తైజస్సుడు, స్వప్నంలో కనిపించేవన్నీ కూడా అది కూడా కార్యబ్రహ్మమే. ప్రాజ్ఞుడు కారణాత్మ లేక కారణ బ్రహ్మ. తుర్యం కార్యాత్మ కారణాత్మ చెప్పకూడదు, కార్యకారణ విలక్షణ. మళ్ళీ చెప్తాను చూడండి. మొదటి పాదము, రెండవ పాదము కార్యంసు, ఎఫెక్ట్స్, ఫలములు. కారణము మూడవ పాదము ఈశ్వరుడు. ఈ మూడిటిని కార్యాత్మ కారణాత్మ అని చెప్పవచ్చు. మొదటి రెండు కార్యాత్మలు, తరువాతది కారణాత్మ. నాలుగవది ఏంటండి? కార్యకారణ విలక్షణ చైతన్యం ఆత్మ. కార్యకారణాలంటే ఏమిటి? వికారాలు, మార్పులు. వికారం కలగాలి అంటే కాలం ఉండాలి. ఈ స్టేట్మెంట్ చేశాను. నౌ యూ అండర్స్టాండ్. వికారము కలగాలి అంటే కాలము ఎంప్లాయిడ్ అని చెప్పాను. మీన్స్ వాట్? యు థింక్ అండ్ కీప్ రెడీ బికాస్ ద డిస్కషన్ ఈస్ కమింగ్ అప్. మొదటి మూడు పాదాలు కార్యంలో, మొదటి మూడు పాదాలు ఉన్నాయి కదా, మొదటి మూడు పాదాలు కార్యకారణాలు అయిపోయాయి. ఆ రెండును కార్యకారణాలలో ద్వైతం ఉంటుంది, కార్యకారణాలలో నానాత్వం ఉంటుంది, భిన్నత్వం ఉంటుంది. కార్యం అంటే ఏమిటి? వ్యక్తద్వైతం. కారణం అంటే ఏమిటి? అవ్యక్తద్వైతం. చెట్టు అంటే ఏమిటి? వ్యక్తద్వైతం. విత్తనం అంటే ఏమిటి? అవ్యక్తద్వైతం. అందులో ద్వైతం ఉందాయా? విత్తనం పైకి ఒకటే, లోపల ఎన్ని మాలిక్యూల్స్, ఎన్ని ఆటమ్స్, ఎన్ని శక్తులు ఉన్నాయో అది అవ్యక్తంగా సీడ్ రూపంగా ఉంది. అంటే కార్యము ద్వైతమే, తత్కారణమైన ఈశ్వరుడు కూడా ద్వైతమే. అంటే ద్వైతం అంటే ఏమిటంటే సంసారం. ఇప్పుడు ఎన్ని పర్యాయ పదాలు వచ్చాయి? ద్వైతము, కార్యము లేక కారణము, సంసారము, మిథ్యా, వితథము, ఉన్నా లేనట్టు అనేటటువంటివన్నీ ఒక్కటే. తురీయమేమిటి మరి? కార్యకారణాతీతం. కార్యకారణాతీతం ఇప్పుడే చెప్పుకున్నాము. కార్యము కారణము అవ్వాలి అంటే టైం ఉండాలి. కార్యకారణాతీతం అంటే కాలాతీతం అయిపోతుంది. ఇక్కడ నిర్వికారము కనుక అద్వైతము, అసంసారి, మోక్షము, శివము. టూ గ్రూప్స్. వన్ గ్రూప్ ఈజ్ కార్యకారణ. ఇందులో కార్య ఇస్ ద వ్యక్తద్వైతం, కారణ ఇస్ ది అవ్యక్తద్వైతం. అవ్యక్తం ద్వైతం ఏమిటండి? ఒకటే కదా, ఒకటే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అందులో ఎన్నో ఉన్నాయి లోపల. కాబట్టి అది కూడా అవ్యక్త ద్వైతం. ద్వైతం అంటేనే సంసారం, ద్వైతం అంటేనే మార్పు, అంటే మిథ్య, అంటే వితత్. యాజ్ అపోజ్ టు తురీయం విచ్ ఇస్ కార్యకారణ అతీతం, మీన్స్ కాలాతీతం. ఐ విల్ షో యూ హౌ. నిర్వికారం. మిగతా ముందు దాంట్లో ఏమిటి? వికారాలు. ఇక్కడ నిర్వికారం. అది సవికారం, ఇది నిర్వికారం. అది అది కాలంలో ఉంది, ఇది కాలాతీతం. అది కార్యకారణము, ఇది కార్యకారణ అతీతం. అది సంసారి, ఇది అసంసారి. అది అశివము, ఇది శివము. అది బంధము, ఇది మోక్షము. దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ వీ హ్యావ్ టు వెరీ క్లియర్లీ అండర్స్టాండ్.
ఇందులో ఉన్న స్ట్రక్చర్ 48 కారికలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 48లో ఒకటి రెండు కారికలు ఉపోద్ఘాతం, అంటే చెప్పబోయే విషయానికి అద్వయ తురియాన్ని నిర్వచిస్తున్నారు కాబట్టి దానికి కావలసిన ఉపోద్ఘాతాన్ని చెప్పారు ఒకటి రెండులో. 3 నుంచి 30 వరకు అజాతివాదము లేక సృష్టి నిషేధన. 31 నుంచి 39 వరకు ఆత్మజ్ఞానము అద్వయ ఆత్మజ్ఞానం. 40 నుంచి 47 వరకు ఎలా నిధిధ్యాసన చేయాలి అంటూ 8 కారికలలో రాసి పెట్టారు. 48వ కారిక ఉపసంహారం. దిస్ ఇస్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఉపని పార్ట్ ఆఫ్ ద ఉపనిషత్. ఓకే. 1, 2 ఉపోద్ఘాతము, 3 నుంచి 30 సృష్టి నిషేధన, 31 నుంచి 39 ఆత్మజ్ఞానము, 40 నుంచి 47 నిధిధ్యాసన, 48 ఉపసంహారము. ఏమిటండి ఈ స్లైడ్లో టేక్ హోము? ఈ ప్రకరణం చాలా గహనము, ముఖ్యమైనది, తలమానికము. 7వ మంత్రంలో ఉన్నటువంటి 2 ముఖ్యమైన పదములను పట్టుకోండి. ఒకటి ప్రపంచోపశమము, అంటే ప్రపంచము యొక్క మిథ్యాత్వము, అది వైతథ్య ప్రకరణంలో నిరూపించబడినది. రెండవది అద్వైతం, అక్కడున్న పదాలే 7వ మంత్రానికి విశ్లేషణలే ఈ కారికలన్నీ. సో అద్వైతం, దానినే ఇక్కడ అద్వైతము లేక తుర్యం అనే దానినే ఈ ప్రకరణంలో వివరిస్తున్నారు. చతుర్థ పాదము సత్యత్వం, అద్వైత ప్రకరణం. మొదటి 3 పాదాలు మిథ్యాత్వం, వైతథ్య ప్రకరణం. తురియం కార్యకారణ విలక్షణం. ఇక్కడ 2 ఉన్నాయి. కార్యకారణాలు లేక మిథ్య, లేక మారేవి సవికారి, లేక వైతథ్యం, లేక సంసారం అనేటటువంటిది ఒక పక్క. అవి 3 రోల్స్. ఏదైతే తత్వమో, ఏదైతే ట్రూతో, ఏదైతే సారమో అదే కార్యకారణ విలక్షణం. చైతన్యం, ఆత్మ, తురీయం, బ్రహ్మ, అసంసారి, మోక్షం అనేటటువంటి కాలాతీతం. అది క్వాలిఫికేషన్. గట్టిగా పట్టుకోండి ఈ 2 డిఫరెన్సెస్. We are dealing with 2 aspects. An aspect 1 is నిజం, ఫ్యాక్ట్, 3 పాదాలు, కార్యకారణాలు, మిథ్య, వైతథ్యం, సంసారం, బంధం. We are dealing with the other aspect, the truth, which is the absolute truth. తురీయం, కార్యకారణ విలక్షణం, కాలాతీతం, అసంసారి, మోక్షం, శివం, శాంతం, అద్వయం. నవ్వు. ప్రతి స్లైడ్ని సమరైజ్ చేయాల్సి వస్తుంది, అంత ఈజీగా మీకు అర్థం అవుతుంది కాబట్టి. ప్రపంచోపశమం, అద్వైతం అనే పదాలు చాలా ముఖ్యమైనవి. 2వ చాప్టర్ ప్రపంచోపశమం, 3వ చాప్టర్ అద్వైతం గురించి. అద్వైత ప్రకరణం అన్నా, తురియ ప్రకరణం అన్నా, తురియ అద్వైత ప్రపంచం, అసంసారి ప్రకరణం అన్నా, ఇందులో ప్రపంచము లేదు. ఎందుకు? తురియంలో ఇంక మరి ప్రపంచం ఉండదు కదా. ప్రపంచం ఉంటే సంసారి, సంసారి అంటే 1, 2, 3 పాదాలు. ఇది ప్రపంచం లేదు, తురియంలో ప్రపంచం లేదు. ప్రపంచోపశమం అయిపోయింది. మొదటి 3 పాదాలలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఉపశమింపజేశాము. ఇది శాంతం, ఇది శివము. వాట్ ఈజ్ ప్రపంచ ఉపశమం? ప్రపంచ అభావ యస్మిన్ సహ తురీయ. దట్ ఈస్ ద డెఫినిషన్ గివెన్ బై ఆనందగిరి. ప్రపంచ అభావ యస్మిన్, దేని యందైతే ప్రపంచము లేదో, సహా అది, తురీయ తురీయము, అతడు తురీయము, తత్తురీయం అనొచ్చు, లేకపోతే సహ తురీయ అనొచ్చు. అతడు తురీయము లేకపోతే అది తురీయము అన్న ఒక్కటే. దీనిని వైయాధికరణ సప్తమి బహువ్రీహి. బహువ్రీహి అంటే ఏమిటి? కలది, కలవాడు. ప్రపంచము యొక్క అభావము కలవాడు తురీయుడు, బహువ్రీహి.
ప్రపంచము యొక్క అభావము దేని యందైతే ఉంటుందో అది తురీయం. దేని యందైతే అంటే సప్తమి. అధికరణం ఏమిటి? ప్రపంచ అభావము అనే అధికరణం, అనే అధిష్టానాన్ని మనం బోధిస్తున్నాం. కాబట్టి వయ్య అధికరణ సప్తమి బహువ్రీ. వాట్ ఈస్ తురియం? తురియం ఈస్ దట్ ఇన్ విచ్ ద వరల్డ్ ఈస్ నాట్ దేర్. Turiyam is ever free from the world. The moment the world is there, you become samsari, that is bandha, that is dukkha, that is karyakarana, that is within kala, that is hetu phala. తురీయంలో సమస్త విశ్వము నిరాకరించబడినది. తురీయంలో విశ్వం, ప్రపంచం అంటే విశ్వం మొత్తం, యూనివర్స్ ఈజ్ నిరాకరించబడినది. అంటే మిథ్యాత్వము. ఎలా అర్థం చేసుకోవాలి మిథ్యాత్వం అంటే? కిందటి ప్రకరణంలో చూసాం. సత్యం, ట్రూత్, ఫ్యాక్ట్, నిజం చూశాము. సత్యం త్రికాల అబాధ్యము, అది భావరూపము. భావరూపాన్ని ఎవరూ నిరాకరించలేరు. ఫ్యాక్ట్ ఉంటుంది, పోతుంది. ఇవాళ ఫ్యాక్ట్ అయింది, రేపు ఫ్యాక్ట్ కాదు. ఇప్పుడు వర్షం పడింది, కొంతసేపు వేసరి పట్టడం లేదు. ఇప్పుడు బెంగళూరులో వాన పడుతున్నది, ఫ్యాక్ట్. పొద్దున్న పడలేదు, సో ఫ్యాక్ట్ విల్ నాట్ బి దేర్, ఇట్ ఈస్ చేంజింగ్. ఓకే, అటువంటి ఫ్యాక్ట్ని అది ఫ్యాక్ట్. ఓకే, సత్యం అనే దానిని నిరాకరించబడదు. యూ కెనాట్ ఎనల్ ఇట్ ఆర్ టేక్ ఇట్ అవే బికాజ్ ఇట్ త్రికాల అబాధ్యం. సరే, శశ విషాణము, కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము, వంధ్యాపుత్రుడు, మిరేజ్ వాటరు, ఇవన్నీ కూడా అసతు లేవు, అభావం. దాన్ని నిరాకరించాల్సిన పని ఉందా? అభావాన్ని నిరాకరించవలసిన పని లేదు. త్రికాలాబాధ్యాన్ని నిరాకరించబడదు, నిరాకరించలేదు. అర్థమైందా? ఏదైతే త్రికాల అబాధ్యమో, సత్యమో, ట్రూతో అది నిరాకరించబడదు. ఏదైతే అబద్ధమో, అసతో, ఫాల్సో దానిని నిరాకరించనక్కరలేదు. మరి దేన్ని నిరాకరించాలి? నిరాకరించబడినది అంటున్నాం, ప్రపంచోపశమం అంటున్నాం. అంటే ఇది సత్తవుతే నేను నిరాకరించలేదు, అసత్ అయితే నిరాకరించక్కర్లేదు. సత్ అంటే భావమవుతే నిరాకరించ, అభావమవుతే నిరాకరించక్కర్లేదు. వి కెనాట్, దెర్ ఇస్ నో నీడ్ టు డూ దట్. సత్ కెనాట్ బి నెగేటెడ్, అసత్ నీడ్ నాట్ బి నెగేటెడ్. అందుకే ఆయన అన్నారు నిన్న, సంభావంబున నుండు సద్రూపంగా ఉన్నావు, విశ్వాత్మకుడై సంభావంబునను. అంభోజాసనుడు అదిగాగా తృణ పర్యంతంబు విశ్వాత్మకుండై సంభావంబున నుండు. సమ్యక్ భావము, తత్వము, ట్రూత్, సత్, భావము నిరాకరింపబడనిది, త్రికాల అబాధ్యంగా ఉన్నారు. అసత్, అభావము, పంధ్యాపుత్రుడు, ఆకాశ పుష్పము అవి ఎప్పుడూ ఉండవు. శశ విషాణము, కుందేటికము, దానిని నిరాకరించ అక్కరలేదు. ప్రపంచం ఎందులోకి వస్తుందండి? అది సత్తందున కాదు, అసతందున అదియును కాదు. మరి ఏమి? సదసద్విలక్షణం. సదసద్విలక్షణం, దాని పేరే మాయా, మిథ్య, మ్యాజిక్, మిస్టరీ అయినా పేర్లు పెట్టుకోండి. అంతే ఆయన అన్నారు. రుక్మిణీదేవి గారి నడుము, లేకపోతే అమ్మవారి యొక్క నడుము, పోతన గారు, శంకరులు గారు మహిత భవాభావ మధ్యంబు మధ్యంబు. ఇది భావమా? కాదు. ఆ నడుము సృష్టి అభావమా? కాదు. భావాభావ మధ్యము. ఉన్నట్టుంది కానీ నిజానికి లేదు, వ్యవహారంలో ఉంది కానీ పరమార్థికంగా లేదు. దానినే మిథ్య. అదే భగవత్పాదులు ఏమన్నారు? కృషే మధ్యే, ఏం భావాభావం అన్నాడు. అటువంటి
ఈ ప్రపంచానికి పేరే మాయా, మిథ్య, సద్ అసద్ విలక్షణం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రపంచ అభావ యస్మిన్ సహ తురీయ. దేని ఎందైతే ప్రపంచము లేదో అది తురీయము. ప్రపంచము లేదంటే అది అసత్తా కాదు, అభావం కాదు, కనపడుతుంది. అది సత్తా, మారిపోతుంది. సత్త అయితే మారకూడదు, త్రికాల అబాధ్యంగా ఉండాలి. ఇవాళ ఉన్న ఫ్యాక్ట్ రేపు లేదు. ఈరోజు ఫలానా ఆయన ప్రైమ్ మినిస్టరు, కొంచెం రోజులైన తర్వాత ఆయన ఉంటారో ఉండరో, మారిపోతుంది. A fact can change, truth can never change. What is the world? It is a fact. It is available for experience. Is it true? No. It is not truth. It is not Trikala Abhatyam. Okay. Is it totally not there, the world? Who says? I am experiencing. I am transacting. వ్యవహారం నడుస్తుంది. సో ప్రపంచము అసత్తు కాదు, అభావము కాదు, అటు సత్తు కాదు. సదసద్విలక్షణము, దాని పేరే భావాభావము. అదే మిథ్య, అదే ప్రపంచం, అదే అటువంటి దానినే నిరాకరించగలను. సత్తును నిరాకరించలేను, అసత్తును నిరాకరించ అక్కర్లేదు. సదసత్ ఏదైతే సత్తు అసత్తు కాదో, మాయయో, దానినే నిరాకరించగలము. అదే నిరాకరించబడినది. విశ్వం లేదు, సత్తు కాదు. కనిపిస్తోంది కనుక అసత్తు కాదు. నాట్ సత్, నాట్ అసత్. దాని పేరే మ్యాజిక్, మాయా, మిథ్య, మిస్టరీ. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ప్రపంచోపశమం మీన్స్ జగన్ మిథ్య. ప్రపంచోపశమం అనే టెక్నికల్ వర్డ్కి కామన్ పార్లెన్స్లో జగన్ మిథ్య. యజ్జగత్, యజ్జగత్, ఏ జగత్ అయితే వైతథ్యం మిథ్యయో శాస్త్ర ప్రమాణేన నిశ్చితం. శాస్త్ర ప్రమాణంలో చెప్పారు, 1వ అధ్యాయం అంతా అదే. జగత్ వైతథ్యము అని శాస్త్ర ప్రమాణంతో 1వ అధ్యాయంలో చెప్పారు. 1వ అధ్యాయంలో శాస్త్ర ప్రమాణేన జగత్ వైతథ్యం ఇది నిశ్చితే, అదే జగత్తు, సేమ్ జగత్తుని 2వ ప్రకరణంలో తదేవ శాస్త్ర నిశ్చిత వైతథ్యం, శాస్త్రములో 1వ అధ్యాయంలో నిశ్చయించబడినటువంటి మిథ్య అనేటటువంటి ప్రపంచాన్ని అనుమాన ప్రమాణేన యుక్తితో పునరపి మరి కొంచెం దృఢంగా నిశ్చితం చేయబడినది. ఎక్కడ? ద్వితీయ వైతథ్య ప్రకరణేన. దిస్ ఈస్ టు ఆల్ దిస్ ఈస్ ఎ సెకండ్ ప్రకరణ. ఓకే, వరల్డ్ ఇస్ ముఖ్య. ఓకే, వరల్డ్ అపియరెన్స్ అండి, వ్యవహారం అండి, నిజం కాదండి అంటే, సారీ, ఇట్స్ నాట్ ట్రూత్ అండి, సత్యం కాదండి, మేబీ ఏ ఫ్యాక్ట్ ఫర్ సమ్ టైమ్ ఇట్ చేంజెస్. అర్థమైంది అంటే వరల్డ్కి పారమార్థిక సత్యత్వము లేదు, అది అసతు కాదు, వ్యావహారిక రిలేటివ్ రియాలిటీయే. ఆత్మ బ్రహ్మ అద్వయం అని చెప్పడానికి శృతి ప్రమాణాలు ఏ ఉపనిషత్ తీసినా బ్రహ్మ అద్వయం, ఆత్మ అద్వయం, ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన, ఇలా కోకొలలుగా శృతి ప్రమాణాలు ఉన్నాయి. కెన్ ఐ ఎస్టాబ్లిష్ ది అద్వయ ఆత్మ బై యుక్తి, బై లాజిక్, బై న్యాయ, బై తర్క? శాస్త్రం చదివి అద్వయమా బ్రహ్మ ఆత్మ అని అడిగి చెప్పక డైరెక్ట్గా తెలుసు. ఆత్మ లేక బ్రహ్మ అద్వయం అనేది ప్రతి ఉపనిషత్తులోనూ ఉన్నది, భగవద్గీతలోనూ ఉన్నది. అయితే సరే, పుస్తకంలో చెప్పారు, ఋషులు దర్శించారు, నిజమే. కెన్ ఐ వెరిఫై ఇట్ విత్ మై యుక్తి? ఓకే, యూజింగ్ ది లాజిక్, కెన్ ఐ సే that it is Advaya? There is no second in that. That's only one without a second. Can I establish it? That is this prakara. See how important it is. The Rishi Gaudapada is taking us through a logical thinking to accept the validity of the Shruti Pramana. We are validating the Shruti Pramana by the Yukti or
ది న్యాయ ఆర్ తర్క ఆర్ ఆల్సో కాల్డ్ మీమాంస. మూడవ ప్రకరణము అతురీయం, ద్వైతం తురీయం అనే అంశాన్నే యుక్తిపరంగా లాజికల్గా వివక్ష చేస్తుంది. అద్వైతం అంటే రెండవది లేదు 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 అని కదా. ఉన్నాడు 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 అన్నాడు. కలడంబోధి, కలండు గాలి, కలడు ఆకాశంభునన్ కుంభినిన్, కలడగ్నిన్ దిశలన్ నిశల్ దిశలన్ నిశల చంద్రోత్ఖద్యోత చంద్రాత్మనన్ కలడు కలడు కలడు. దాని పేరే ఉందండి, ఉనికండి, సత్తండి. ప్రపంచము వేరుగా అనుభవం అవుతున్నది. అద్వైతం ఎలాగా? ఫండమెంటల్ క్వశ్చన్ అండి. అందరికీ కూడా బ్రహ్మ అద్వయం అంటున్నారు. ఆ బ్రహ్మే ఆత్మ నేను అంటున్నారు. చాలా చేదుగా ఉంది ఇది మింగడానికి. ఆ బ్రహ్మ ఏమిటి, నేనేమిటి? నేనంటే ఏమనుకుంటున్నాను? అదిగో ఈ బాడీ అనుకుంటున్నాను. మరి ప్రపంచం వేరే అనుభవం అవుతుంది. ఇంత నానాత్వం ఉంటే అది ఒక్కటి, ఇవన్నీ ఏమిటంటారు వీటి సంగతి అనే డౌట్ ప్రతి సాధకుడికి మనసులో ఉంటుంది. చైతన్య స్వరూప ఆత్మ కనబడుతున్నది క్లియర్గా. నేను చేతనుడను, ఇదిగో ఈ బాటిల్ జడము తెలుస్తోంది. చేతనం అంటే ఏంటి? తనను తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న వాటిని కూడా తెలుసుకునేదాన్ని చైతన్యం అంటారు. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ చైతన్య. చైతన్య ఈజ్ దట్ విచ్ ఈజ్ స్వయం ప్రకాశ, దట్ మీన్స్ విచ్ నోస్ అబౌట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఇట్ ఇల్యూమిన్స్ ఆర్ ప్రకాశ, ఇతర వాటిని కూడా ప్రకాశింపచేస్తుంది. స్వరూప చైతన్య ఆత్మ, జడ స్వరూప ప్రపంచము రెండున్నాయి. గౌడపాదులు గారు మీరు ఇప్పుడు 30 కాదండి, ఇంకొక 500 కారికలు రాసినా నాకు అద్వైతం అనేది నాకు ఫిక్స్ అవ్వలేదండి. ఓహో అలాగా. ఈ ప్రకరణం చదువు. రెండవ ప్రకరణంలో జగత్ అన్రియలు, మిథ్యా, స్వప్నవత్, జగదపి మిథ్యా, దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, కార్యత్వాత్, ఆగమాపాయిత్వాత్, అస్వతంత్రత్వాత్, వికారిత్వాత్ 100 రీజన్స్ చెప్పి చేసి. అంటే యూ కెనాట్ కౌంట్ ఆన్ ద వరల్డ్ యాజ్ ఎగ్జిస్టింగ్. రూ. 1000 నోటు ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఉందా? రూ. 1000 నోటు ఉన్నదండి. రవిప్రకాష్ గారి దగ్గర ఒకటి ఉంది, పాతది. మర్చిపోయారు ఆయన మార్చడం. అప్పుడు రూ. 1000 నోటు ఉంది. దానికి ఇప్పుడు ఏదైనా రియల్ వాల్యూ ఏమైనా ఉందా? అది ఉన్నా లేనట్లే. ఇట్ ఈస్ క్యాన్సిల్డ్. ద వరల్డ్ ఆల్సో ఈజ్ లైక్ ఏ క్యాన్సిల్డ్ రూ. 1000 నోట్. ఇట్ ఈస్ దేర్. చూస్తే పేపర్గా రూ. 1000 కనిపిస్తోంది. లేదని అలా అంటాం. ఎదురుగుండా ఉంది రూ. 1000 నోటు. మరి దాని వాల్యూ రియాలిటీ ఉందా? లేదు. అలాగే ప్రపంచం కూడా అని అర్థం చేసుకోండి. అద్వైతం సత్యం తురీయం నెగేట్స్ అనదర్ పారమార్థిక సత్యం. వాట్ డస్ ఇట్ మీన్? వెన్ యూ సే అద్వైతం, దేర్ ఈజ్ నో సెకండ్ absolute truth. There is no second or more absolute truth or truths other than this one. There may be many manifold facts, వ్యవహారిక సత్యాలు, రిలేటివ్ రియాలిటీస్ ఎన్నైనా ఉండని. పారమార్థిక సత్యం అనేది మరొకటి లేదు అని చెప్పడం. అద్వైతం మీన్స్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది ది సత్య ఆర్ ది ట్రూత్ ఈజ్ అద్వయ. మీన్స్ it is there is no second absolute reality. It is the only absolute reality. There may be several facts, several appearances, several experiences which are not absolute. That has Advaita has got no confusion, no problem with the multiplicity. Advaita has no problem with multiplicity because they are all appearances. Okay. Now, there is nothing else which has the same level or order of absolute
రియాలిటీ. దెర్ ఆర్ మెనీ రిలేటివ్ రియాలిటీస్. వ్యావహారిక సత్యాలు అనేకాలు, కోకొల్లలు, మిలియన్స్ ఆఫ్ వ్యావహారిక సత్యాలు ఉన్నాయి. వ్యావహారిక సత్యాన్ని నిజం అంటారు. పారమార్థిక సత్యాన్ని సత్యము, ట్రూత్ అంటారు. ట్రూత్ ఈజ్ వన్, ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ మే బి మెనీ. అద్వైతం అనగా పారమార్థిక సత్యం ఒక్కటే. వ్యావహారిక సత్యమైనవి ఎన్నైనా ఉండని. నో ఇష్యూ. Advaiti has no issue at all with multiplicity or plurality. He just cancels them just like a cancelled 1,000 rupee notes. There may be 1 lakh 1,000 rupee notes in one's chest, but in reality, he does not have one real rupee with him. Then he considers only them. Likewise, there may be many unreal things in the world, and that is relatively real things in the world. But Advaya, absolute, Satya, Atma, Turiya, Brahma, ఒక్కటే. గౌడపాదుల వారు ఈ ప్రకరణం మొత్తం అద్వైతం అనే దానికి క్రొత్త నిర్వచనాన్ని ఇచ్చి, నిర్వచనాన్ని నేను ఇచ్చేస్తాను, దాన్ని నిరూపించాలి కదా, నిరూపిస్తున్నారు. ఏమిటి? సాధారణంగా కారణం ఒకటే ఉంటుంది. అంటే ఎన్నో కారణాలు, ఒక కారణం నుంచి కొన్ని వస్తాయి, ఇంకొక కారణం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మట్టి, మట్టి నుంచి అనేక మృతు సంబంధమైనటువంటి వస్తాయి. బంగారం, బంగారం కారణం నగలు, కాడి. నీరు, నీరు నుంచి నాలలు, ఇవి అవి. విత్తనం, ఒక విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి మళ్ళీ విత్తనాలు. పంచదార, పంచదార ఒకటే ఎక్కడికి వెళ్ళినా. కానీ స్వీట్స్, అయ్యో చెప్పకండి, నోరు ఊరుతుంది. చాలా రకాల స్వీట్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అండి, సూపర్. సూర్యరశ్మి ఒక్కటే, దాంట్లో వెలిగేటటువంటివి చాలా. అంటే కారణాలు జనరల్గా ఒక కారణం నుంచి కొన్ని కార్యాలు, ఇలాంటి అనేక కారణాల సమాహారమే సృష్టి. సృష్టి అంతా ఒకటే కారణం చెప్పట్లేదు. సృష్టిలో అనేక కారణములు గలవు. ఒక్కొక్క కారణం నుంచి ఒక్కొక్క రకమైనటువంటి డిసెండెంట్ కార్యాలు, ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ అనేక కార్యకారణాల సమాహారమే ఈ రిలేటివ్ రియాలిటీయే వ్యక్త ప్రపంచం. స్టేట్మెంట్ 1. నౌ, ఒక కారణం నుంచి అనేక కార్యాలు ఏర్పడతాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సీడ్. ఓకే, ఆ చెట్టు, సీడ్ నుంచి ఏమొచ్చింది? చెట్టు, చెట్టు నుంచి ఫ్రూట్, ఫ్రూట్ నుంచి మళ్ళీ విత్తనాలు, విత్తనాల నుంచి మళ్ళీ చెట్లు, మళ్ళీ విత్తనాలు. దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ప్రోపగేషన్. దిస్ హౌ ద సృష్టి గోస్. సృష్టి గోస్ బై ది లా ఆఫ్ inherent propagation. Every genetic material will have a tendency to inherently propagate unless obstructed. కనుక కారణము కార్యం అవ్వాలి అంటే ఏమిటి చేయాలండి? ఒక కారణం ఉందండి, ఆ కారణం కార్యం అవ్వాలండి. అంటే అనేకం అవ్వాలండి. అంటే దానికి మరొకటి ఏదైనా యాడ్ చేయాలి, లేకపోతే దాన్ని గుణించాలి. గుణకారం అంటే ఏమిటి? 2+2 ఎడిషన్. 2+2+2 చెప్పేశారు 6 అని. 2+2+2 అని 100 సార్లు, 97 సార్లు రాశాను. అప్పుడేమిటి? 97 ఇంటూ 2. అంటే అన్నిసార్లు 2 రాసుకోకర్లేకుండా ఇంటూ అనే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎడిషన్. డివిజన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సబ్ట్రాక్షన్. This you have to understand. Multiplication is the addition of multiplication is an extension of addition. Likewise, division is an extension of subtraction. ఒకటి అనేకం కావాలి అంటే 2 లేక అంతకంటే ముక్కలేనా అవచ్చు. అప్పుడు కూడా 2 అయిపోతుంది.
ఈ బాటిల్ ఉంది, ఇది అనేకం కావాలి. ఒక సెకండ్ ఇలా కింద పడితే డామ్ అని అనేకమై మొక్కలై. ఒకటి అనేకం కావాలి. ఓ విత్తనం నాటితే అనేకమైన విత్తనాలు వస్తాయి. అది మల్టిప్లికేషన్. డివిజన్, విభక్తం. ఒకటి ద్విగుణీకృతం, రెండోది విభక్తం. ది వరల్డ్ ఈజ్ బికమింగ్ ప్లూరల్ బికాస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, విచ్ ఇంప్లైజ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అందుకే చిన్నప్పుడు మొట్టమొదటి లెక్కల్లో కలపడం, తీసివేయడం, గుణించడం, భాగించడం నేర్పిస్తుంది. One India is divided into several states, several districts. We don't know. After 5 years, there may be some more new states. One amoeba divides, produces aneka amoeba. One single human cell, all of us are only one cell to start with. We are claiming so much. That single cell only by division has become this body. We all know that. We are all unicellular. Zygote, one cell only, the genetic material of both parents. That one cell only became this much, all by multiplication and division. What is karyam? Is karana either becoming multiplied or divided, added or subtracted, is karana becoming the karya. దీనినే కారణం అనేకం భవతి. కారణం అనేది అనేకంగా అవడమే కార్యం. ద్విగుణీకృతేన బై అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్, విభక్తేన బై డివిజన్ ఆర్ సబ్ట్రాక్షన్. This I think you should have understood. Why are we going into the basics of any mathematics or multiplication and all that? Okay. Now you see the relevance. మొదటి రెండు పాదములు ఏమిటండి? మళ్ళీ జ్ఞాపకం చేయక్కర్లేదు. జాగ్రత్త, స్వప్నములనే పాదాలు. అనేకంగా అయిపోయినటువంటి స్థితి. జాగ్రత్తలు అనేకంగా అయిపోయేవేనండి. అంటే కార్యబ్రహ్మలు, కార్య ఆత్మలు, వీటిని కూడా బ్రహ్మమందం. వాట్ ఈస్ దేర్? ది డోర్ కార్యబ్రహ్మ, దిస్ బాటిల్ ఇస్ ఎ కార్యబ్రహ్మ, దిస్ ల్యాప్టాప్ ఇస్ ఎ కార్యబ్రహ్మ, ఐఎమ్ ఆల్సో ఎ కార్యబ్రహ్మ. వ్యవహారికంగా కూడా కార్యాత్మ లేక కార్యం, ద్వైతం కనిపిస్తూనే ఉంది. ఇక్కడ కార్యంలో మొదటి రెండు పాదాలలో నానాత్వం, ద్వైతం, మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ కనిపిస్తూనే ఉంది. సరే, మూడవ పాదం చెప్పండి. మూడవ పాదం అంటే ఏమిటండి? ప్రాజ్ఞుడు, ఈశ్వరుడు గారు. సమష్టి కారణ శరీరి. ఆయన ఏకమా అనేకమా? చూడడానికి ఒక్కట్లాగే ఉంటుంది. నిద్రపోయారు రాత్రిలో మీరు కారణ శరీరంలో ఉన్నారు. కారణ శరీరంలో ఏ రూపంలో ఉన్నారు? బీజ రూపంలో ఉన్నారు, అవ్యక్త రూపంలో ఉన్నారు. పొద్దున్న అయ్యేసరికి ఆ బీజం మళ్ళీ పుటకరించి ద్వైతం ఏర్పడింది. అంటే ఈ ద్వైతం అంతా ఎక్కడుంది? అందులో ఉంటేనే కదా బయటకు వస్తుంది. ఇక్కడ లేకపోతే బయటకు వచ్చే ప్రసక్తి లేదు కదా. అంచేత అవ్యక్తంగా ద్వైతంగా ఉంది. అక్కడ కూడా ఈశ్వరుడు కూడా, హిరణ్యగర్భ బ్రహ్మ కూడా ద్వైతమే. బికాజ్ బీజ రూపం. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామి, ఏష యోని సర్వస్య ప్రభవాప్యయౌ భూతానాం. ఆగమ ప్రకరణంలో ఈశ్వరుడు గారిని డిఫైన్ చేస్తున్నటువంటి శ్లోకం. అతడే సర్వేశ్వరుడు, అతడే సర్వజ్ఞుడు, అతనే ఆరిజను, అతని ఎందే ఇవన్నీ బీజ రూపంలో ఉన్నాయి. దాన్నే ప్రాణం అని అంటున్నాము. అక్కడి నుంచి అన్ని బయటకు వస్తున్నాయి. మూడవ పాదము ఈశ్వరుడు కారణరూప ద్వైతము, బీజరూప ద్వైతము. ఒకటి రెండు పాదాలు కార్యరూప ద్వైతము. ఈ కార్యాలన్నీ కూడా బీజరూపంగా కారణద్వైతంలో ఉన్నాయి. సరే, మరి తురియంలో కూడా ఉన్నాయా? తురియంలో కూడా ఇవన్నీ బీజరూపంలో, పరమాత్మలో రవిప్రకాష్ గారి చిన్న బీజరూపము, నా బీజరూపము, నాగరత్నం గారి బీజరూపము, అధ్యయన భారతి బీజరూపము, ఈ ఇల్లు వాకలి బీజరూపంగా ఉందా? నో. తురియం కూడా బీజరూప ద్వైతమా?
లేక అద్వైతమా? అది ప్రశ్న. ఈ ప్రకరణంలో బోధన అది. వై తురియం ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ బికమింగ్ మెనీ. Thurium is not capable of becoming many by either multiplication or plus, division or minus. Gaudapadulu gari important message on the word Advaita is what? Thuriyamu అనేకమయ్యేటటువంటి సిచ్యువేషనే లేదు. అనేకము కానేరదు. ఎందుకంటే ఇట్ కెనా నథింగ్ కెన్ బి యాడెడ్ టు ఇట్, నథింగ్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ టు ఇట్, నథింగ్ కెన్ మల్టిప్లై ఇట్, నథింగ్ కెన్ డివైడ్ ఇట్. అది ఎప్పుడూ పూర్ణమే. పూర్ణమద పూర్ణస్య పూర్ణమాదాయ. No, you can't do that. You can't remove anything from that. అప్పుడు కూడా పూర్ణమే ఉంటుంది. ఈ వెంటనే ఇక్కడి నుంచి నేను ఇలా తీసుకుని ఏదో ఇంత ఆకాశాన్ని చేతిలోకి తీసుకుందాం అనుకుంది. ఏమిటైంది? ఇక్కడ అదే ఇక్కడ ఉంది ఈ చేతిలో. ఐ క్యాంట్ టేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ ట్రై టు గ్రాబ్ ది ఆకాశ విత్ బోత్ హ్యాండ్స్. ఓకే, ఒక చేత్తో రాలేదు. ఇలా తీసుకుని ఆకాశాన్ని అంతా ఇలా బంద్. అరే ఆకాశం ఏంది? తగ్గిందా? తగ్గలేదు. ఎందుకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇదేది ఒకటే. అదే భీముడు గారు ఆంజనేయుడు గారిని మీదకి ఎత్తలేకపోయారు. ఆంజనేయుడు చైతన్యము, భీముడు ఆ చైతన్యాన్ని ఎత్తుదామని చైతన్యాన్ని ఎక్కడికి ఎత్తుతారు? ఇక్కడున్న చైతన్యం అక్కడ, ఇక్కడున్న ఆకాశం అక్కడే. సో తురియం is incapable of becoming many because you can't multiply, you can't plus, you can't divide, you can't subtract. That is the Advaita. It is one which can never become two or many, either by multiplication or by division, which imply addition and subtraction. Advaitamaga రెండు లేక అనేకముగా కాలేదు, కాదు. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్ టు మీ దిస్ స్టేట్మెంట్? కారణమైతే దానికి ఏదైనా యాడ్ చేస్తే కార్యం వస్తుంది, దాంట్లో ఏదైనా తీసేస్తే మరొక ఎఫెక్ట్ వస్తుంది. అయితే దీనికి ఇంకేదైనా మల్టిప్లై చేస్తే వస్తుంది, దీన్ని ముక్కలు చేస్తే ఇంకోటి ఏదో వస్తుంది. ఇది ఎలా చేయలేవు. అంచేత కారణము కాదు, కాలేదు. ఎప్పుడైతే కారణం కాదు, కార్యము కాలేదు. హౌ ఈజ్ డిరైవింగ్ నౌ? కార్యకారణ విలక్షణం ఆత్మ బ్రహ్మ తురీయం. వై? తురీయం ఈజ్ ఎ యూనిటీ విచ్ ఈస్ నాట్ subject to any change whatsoever. Change is always a multiplication, addition, division, or subtraction. Turiya is not a matter for that. Then it cannot be karana, it cannot be karya also. అది కారణమే కాలేదంటే కార్యం కూడా అవడానికి అవకాశం లేదు. అద్వైతమనగా రెండు అనేకము కాలేదు, కారణం కాదు, కారణం కాలేదు. కనుక కార్యము కాదు, కార్యం కాలేదు. అంటే కార్యకారణ విలక్షణం. కే కే అతీతం. క్యాపిటల్ కే ఇస్ కారణ, స్మాల్ కే ఇస్ కార్య, కే కే అతీతం. వాట్ ఇస్ తురియ? తురియార్ ఆత్మార్ అద్వయ ఈజ్ కార్యకారణ విలక్షణం. వై? karana to become karya, there we have to add something or subtract something or multiply it or divide it. All these four are not possible with the turiya. Why? Any substance which is there in the universe, you can multiply it, you can divide it, you can add something,
You can subtract something and produce new things. That is what the world is. Why it is not possible to do that with Turiya? Why? Think for a while. ఎందుకది వీలు పడటం లేదు? Turiyam Atma Brahma, you cannot add, multiply, subtract, or divide to make it many. Why? If it is matter, if it is some material, then it would have been possible. Now, where did we go? It is not matter. Therefore, Turiya is not matter. Matter నుంచి మెటీరియల్. తురీయము మ్యాటర్ కాదు, మెటీరియల్ కాదు, ద్రవ్యము కాదు, వస్తువు కాదు, పేరు రూపము ఉన్నది కాదు. అది ఉంటే దానికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజను చేయ వీలవుతుంది. దాని నుంచి క్రొత్తవి తయారవడానికి అవకాశం ఉంటుంది. అదే కాజు ఎఫెక్ట్, కారణ కార్య. తురీయమునకు ఈ లక్షణాలు లేవు. ఎందుకు లేవు? ఐ కెనాట్ డివైడ్, ఐ కెనాట్ యాడ్, ఐ కెనాట్ సబ్ట్రాక్ట్, ఐ కెనాట్ మల్టిప్లై. That means I cannot produce any sort of change in that. It is not amenable to such change. That's why it is Advaya, only one. Then why is it not possible? It's not matter, my dear. If it is matter, you can put all these things, do any sort of scientific experiments and then produce new things out of it. We are able to produce several new things with our scientific knowledge. Why? We are all dealing with matter. Deal with something which is not matter and try and see whether you can mutate it. It's not possible. You cannot mutate it. It is avyayam, marpu chandadu, nirvikaramu. There are no attributes. Attributes ఎప్పుడైతే లేవు అది మ్యాటర్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఓమ్ యాక్ట్, నాన్ ఓమ్ యాక్ట్. ఓ ఆబ్జెక్ట్, ఏ మ్యాటర్, ఏ అట్రిబ్యూట్స్, సి చేంజ్, సి టైమ్ లిమిటేషన్. ఓ అంటే ఆబ్జెక్ట్, ఎం అంటే మ్యాటరు, ఏ అంటే లక్షణాలు, గుణాలు, సి అంటే చేంజబిలిటీ అంటే మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి, టీ అంటే విత్ ఇన్ ది టైం. అలా లేదు కాబట్టి అది కారణము కాదు. ఎందుకు కారణం కాదు? కారణం కెన్ బికమ్ మెనీ. బ్రహ్మ కెనాట్ బికమ్ మెనీ బికాజ్ బ్రహ్మ ఇస్ నాన్-ఓమ్ యాక్ట్. హౌ కెన్ ఎ నాన్-ఓమ్ యాక్ట్ బికమ్ మెనీ? దట్ మీన్స్ ఇట్ ఇస్ అద్వయ, ఇట్ ఇస్ ఓన్లీ వన్. అనగా ఏది కారణము కాదు, అది ఏ కారణము కాదు. ఇన్ని కారణాలు చెప్పుకున్నాం. విత్తనం, పంచదార, నీరు, కొండ, బంగారం, మరోటి ప్రోటాన్లు, ప్రోటోప్లాజం, ఎన్నో. దాని కార్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది కార్యకారణ విలక్షణము. పాదము 3 కాదు అంటే కారణం కాదు, పాదము 1, 2 కాదు అంటే కార్యాలు కాదు. కార్యకారణ విలక్షణం అంటే పాదత్రయ విలక్షణం అంటే 3 పాదములు కానటువంటిది కార్యకారణ విలక్షణం. కార్య ఈజ్ పాద 1 and 2 and కారణ ఈజ్ పాద 3. It is not belonging to 1, 2, 3 because they are the ones which are related to some matter and there are changes, there is vikara. 1, 2, 3 కానిదంటే వాటిని లెక్కిస్తే 4వది. 1000 రూపాయల నోట్లు 3 ఉన్నాయి నాగరత్నం గారి దగ్గర. మరో 2000 రూపాయల నోటు కూడా ఉంది. ఎన్ని నోట్లమ్మా మీ దగ్గర ఉన్నాయంటే పేరుకు 4, ఉపయోగం ఏవన్నీ ఒక్కటే. నోట 3 ఏమయ్యాయి? 3 నోట్లు పనికిరావు, క్యాన్సిల్డ్. ద వర్డ్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ ఇన్ రిలేషన్ టు ద ట్రూత్. వాటిని కౌంట్లోకి తీసుకోకపోతే ఏకం మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మ యత్తన్నతోస్మి. వై అద్వయం? వై ఇట్ ఇస్ అద్వయం? డోంట్ సే అద్వయం బ్రహ్మ. శృతి టోల్డ్ మీ సార్, ఐ హావ్ సీన్ ఇన్ ఉపనిషత్ బ్రహ్మ ఇస్ అద్వయం. వై ఇట్ ఇస్ అద్వయం? ఇట్ కెనాట్ బికమ్ 2 or many. వై? ఇట్స్ నాట్ మ్యాటర్. Logically, you have to think. Advayam Atma Brahma, Advaya Brahma, Advaya, Advaya, Atma, Aham Brahmasmi, Aham Advaya Asmi. Why? It is not మ్యాటర్. లాజికలీ యూ హ్యావ్ టు థింక్. అద్వయం ఆత్మ, అద్వయ బ్రహ్మ, అద్వయ ఆత్మ, అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మయ అస్మి. Why? It is not మ్యాటర్.
It cannot become two or many because it is not matter. Then what is it? What is that is remaining other than matter? There are only two things, Chaitanya and matter. చైతన్యమేవ. కనుక తురియం బ్రహ్మ నుంచి ఏమి వచ్చాయి? ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ టు ఎ స్టూడెంట్ ఆఫ్ వేదాంత. వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ తురియం ఆర్ బ్రహ్మ? నథింగ్. ఏవి రాలేదు. అజాతివాదము. సృష్టి అజాతివాదము. అజాతివాదం ఇస్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ థర్డ్ చాప్టర్, మూడవ ప్రకరణం. తురియన్ నుండి ప్రపంచం రాలేదు, రాదు. చెప్పేశారు. ఇలా చెప్పేసిన వెంటనే రెడీగా ఉన్నారు. అక్కడ ఓహో, సూర్యుడి నుంచి రాలేదు కదా, అయితే మీ బ్రహ్మ నుంచి జగత్ రాలేదు కదా, అయితే మా వాదనే కరెక్ట్. మా దగ్గర ప్రధానం ఉంది, ఈ ప్రధానం జగత్ కారణం, దీని నుంచి అన్నీ వచ్చేసాయి. మీ బ్రహ్మ కారణం కాదు, మీ బ్రహ్మ కార్యమో కాదు, ఇది ప్రమేయమో కాదు, ప్రమాత కాదు, ప్రమాత ప్రమేయ విలక్షణము. కాబట్టి మా ప్రధానం గారిని పట్టుకోండి, ఆయన చక్కగా అన్నీ మాడిఫై అయిపోయి ఇవన్నీ తయారైపోతున్నాయి. ప్రధానమే సృష్టి కారణము. సాంఖ్యులు రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే గౌడపాదుల గారు తురియము అనేటటువంటిది కారణం కాదు అనేసారో అనిపిస్తున్నారండి కాదు. అప్పుడు సాంఖ్యులు రెడీగా ఉన్నారు. న్యాయ వైశేషికులు వాళ్ళు వచ్చేస్తే జంప్ చేస్తున్నారు. బ్రహ్మ కారణం కాదన్నారు గౌడపాదులు గారు. కనుక మా పరమాణువులే కారణం. మ్యాటర్ ఈజ్ ద వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ సటిల్ ఎలిమెంట్స్, యాటమ్స్, పరమాణువులు. వాళ్ళ గౌడపాదాచార్యులు ఏమంటున్నారు? బ్రహ్మ ఆత్మ కారణము కాదు, కార్యము కాదు. నో ప్రపంచ ఎట్ ఆల్. అజాతివాదం. అదే నా నిరోధో నచోత్పత్తి, నా బద్ధో నచ సాధక, నా ముముక్షో నా ముక్త ఇత్యేవ ఇత్యేష పరమార్థత. చదివారు అబ్బాయి ఈ శ్లోకం? నా నిరోధో నచోత్పత్తి ఎందుకు పెట్టాం? అది దీనికి పిల్లర్ ఈ డిస్కషన్స్. మరైతే మరి ప్రపంచం కనిపిస్తుంది, ఎవరిని అడగండి, అందరూ ఒప్పుకుంటున్నారు కనపడుతున్నదని. అదే మిస్టరీ. మిస్టర్, దట్ ఈస్ ద మిస్టరీ. మిస్టరీకి సంబంధించిందే మిస్టరీ. నువ్వు మిస్టర్ అని అనుకున్నావో మిస్టరీ, మిసెస్ అనుకుంటే మిసిస్ట్రీ. అది కూడా యు ఆర్ నాట్ మిస్టర్, యు ఆర్ నాట్ మిసెస్. మిస్టర్ అంటే మిస్టరీ, మిసెస్ అంటే మిసిస్ట్రీ. అది మిస్టరీ. మాయ, మిథ్య. లాజికలీ not Satyam. What is Mithya? It is logically not Satyam. We did not say Paramatma. We used logic now. It is not Satyam, not Asatyam. కనపడుతుంది. కాబట్టి ఉన్నట్లున్న లేనిది భావాభావం. ఇందులో కొసమెరుకే మెరుపు ఏమిటండి? వాట్ ఈస్ ది ఐసింగ్ ఆన్ ది కేక్ ఇన్ దిస్ అండర్స్టాండింగ్? ఈ నానాత్వము, ఈ ఉన్నట్లుండి లేనటువంటి ఈ మిథ్యా లేక మిస్టరీ లేక మాయ అనేది తురియాన్ని ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు. తురియా ఈజ్ అన్టచబుల్. అన్టచబుల్ అంటే గాంధీ గారు అన్టచబుల్, నెగటివ్ సెన్స్ అన్టచబుల్స్, ఏదో ఒక వర్ణము వారు, వీళ్ళు అన్టచబుల్స్, అంట రానివారు అనే కాన్సెప్ట్ కాదు. తురియం ఈజ్ నాట్ టచ్డ్ బై ఎనీ చేంజ్ వాట్సో ఎవర్, బై ఎనీ మీన్స్, ట్రైడ్ బై ఎనీ పర్సన్, ఎనీ టైమ్ అండ్ ఎనీ ప్లేస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ కాలాతీతము, దేశాతీతం, వస్తువాతీతం, వీటన్నిటికీ అతీతము. అన్టచబుల్. వాట్ ఈస్ దట్ అన్టచబిలిటీ? సుప్రీం లిబరేటింగ్ అన్టచబిలిటీ. అదే ముక్తి. హూ ఆర్ యు నౌ? ఐఎమ్ ఆత్మ. యు ఆర్ అన్టచబుల్. వేదాంతం నేర్చుకున్నారు విజయలక్ష్మి గారు. ఎవరండి మీరు అంటే, అహమస్మి, అహం ఆత్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి. అయితే మీరు అన్టచబుల్ అనమాట. ఎస్, ఐఎమ్ నాట్ టచ్డ్ బై వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్టచబిలిటీ దేర్.
నథింగ్ కెన్ ఎఫెక్ట్ ద తురియం ఆర్ చైతన్య ఆత్మ. నిస్సంగ. కన్క్లూజన్: అహం సత్యం, చైతన్యం, జగత్ మిథ్య. నేనే సత్యము, బాకీ సబ్ వ్యవహారం మిథ్యా. ఐఎమ్ ద అన్టచబుల్ బ్రహ్మన్. అకారణత్వ ప్రకరణము అని పేరు పెట్టుకోండి అన్నారు ఆనందగిరి. ఈ ప్రకరణానికి బ్రహ్మ కారణం కాదు అని చెప్పే ప్రకరణం అకారణత్వ ప్రకరణము. బృహదారణ్యకమే చెప్పిందన్నమాట. ఏదైతే బ్రహ్మ అపూర్వం, అనపరం, అనంతరం, అబాహ్యం. అపూర్వం అంటే దీనికన్నా ముందేది లేదు, అనపరం అంటే దీని తర్వాత ఏది లేదు, అనంతరం అంటే దీని లోపల ఏది లేదు, అబాహ్యం అంటే దీని బయట ఏది లేదు. అంటే ఇది మ్యాటర్ కాదురా అన్న. తురీయం బృహదారణ్యం. ఇంకా యదేతద్ బ్రహ్మ అపూర్వం, అనపరం, అనంతరం, అబాహ్యం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధం, అగంధవచ్చయత్, అనాద్యంతం, మహతః పరం, ధ్రువం. అశబ్దమరూప అశబ్దమస్పర్శమరూపమవ్యయం, తథా రసం, నిత్యం, అగంధవచ్చయత్, అనాద్యంతం, మహతః పరం, ధ్రువం. ముండకోపం. न जायते म्रियते वा विपश्चिन्नायं कुतश्चिन्न बभूव कश्चित् अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. All these are possible only for the matter, and this is not matter. That's why it is not possible. ఇదే గీతలో నా జాయతే మ్రియతే కదాశ్చిత్ నాయం భూత్వా బహుతా వానభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. రెండు ఆల్మోస్ట్ ఈక్వయింగ్ శ్లోకాలు వదనుకోటి. కానీ చాలా ఉపనిషత్ మంత్రాలు ఉన్నాయి. బ్రహ్మ జగత్కారణం బోధిస్తున్నటువంటి మంత్రాలు కూడా కోకోలలో ఉన్నాయి. గౌడపాదులు వారు బ్రహ్మ జగత్ కారణం కానే కాదనిశారు. మరి అవి తప్ప ఇవి తప్ప? ఓ సచ్ అది ఏ సచ్? ఆ ఉపనిషత్ వాక్యాలన్నీ తప్ప ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ? లేకపోతే ఇప్పుడు ఏం చెప్తున్నా తప్పుగా దారి తీస్తున్నారా మనకు? ఏమిటవి? బ్రహ్మ జగత్ కారణం అంటానికి ఏతో ఓ ఇమాని భూతాన్ని జాయంతే. దేని నుంచి ఈ ఇమాని భూతాన్ని కనిపిస్తున్న ప్రాణులన్నీ పుట్టాయి. ఏనా జేతాన్ని జీవంతి. దేని నుంచి ఏవైతే పుట్టాయో అవి ఎవరు దేని వలన జీవిస్తున్నాయో. యత్ ప్రయత్యంతి అభివసంతి. దేని నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాయో. తత్ దానిని విజిజ్ఞాసస్వ తెలుసుకో. తద్ బ్రహ్మేతి అదే బ్రహ్మ అని చెప్పారు తండ్రి గారు, గురువు గారు తైత్రీయోపనిషత్తు. ఆయన వెళ్ళాడు శిష్యుడు, అన్నం పట్టుకొచ్చాడు, ఇది బ్రహ్మ అన్నాడు. అలా ఒకటి ఒకటి బ్రహ్మను పట్టుకోవడానికి వెళ్ళాడు. అంటే దేని నుంచి అయితే ఈ సమస్తము పుడుతోందో, దేని వలన కానీ జీవిస్తున్నాయో, దేని వలన మళ్ళీ కలిసిపోతున్నాయో అది దాన్ని తెలుసుకో, అదే బ్రహ్మ అన్నాడు. అంటే మరి బ్రహ్మ నుంచి అన్ని పుట్టాయని రాసిందిగా ఉపనిషత్తు. యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రళీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. వ్యాసులు వారు రాశారు. దేని నుంచి ప్రపంచం అంతా పుట్టిందో, దేని యందు లయమైపోతుందో పురాణాలన్నీ ఎంతో చెప్తున్నాయి. బ్రహ్మ నుంచి ప్రపంచం పుట్టింది, బ్రహ్మ వలనే ప్రపంచం ఉన్నది, బ్రహ్మలోనే మళ్ళీ కలిసిపోతుంది. వాటికి 3 పేర్లు పెట్టామన్నారు. బ్రహ్మ అన్నారు, విష్ణు అన్నారు, శివుడు అన్నారు, ఈ రుద్రుడు అన్నారు. తృష్ట్వా తదేవానుప్రావిశత్. నన్ను సృష్టించి దాంట్లో ఆయనే ప్రవేశించారు. తైత్రీయం. పోనీ బ్రహ్మసూత్రాలు ఎంత తక్కువతున్నాయా? జన్మాద్యస్య యతః. యతః దేని దేని నుండి, పంచమి విభక్తి. జన్మ ఆది యస్య, పుట్టుకలు మొదలైన దాని నుంచే వచ్చాయి. బ్రహ్మసూత్రం ఉన్నది. భాగవతంలో కూడా జన్మాద్యస్య యతః అనే మాటను పట్టుకుని మొదటి పద్యం మొదటి దీన్ని రాశారు. భాగవతంలో వేదవ్యాసులు వారు మొదటి శ్లోకాన్ని. అంటే ఇన్ని శృతులలో బ్రహ్మ జగత్ కారణము అని బోధించబడుతుంది. ఈ ప్రకరణంలో ఇవన్నిటినీ వివక్ష చేస్తారు. చేసి మధ్యమాధికారికి ఇవి అధ్యారోపంగా బోధించినటువంటి వాక్యాలు. ఉత్తమాధికారికి అపవాదం చేసి బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని చూపటమే ఫైనల్ ఆన్సరు. ఇదే వేదాంత సారము. ఇది వేదాంత నిశ్చయ. అద్వైత శివ
మీన్స్ ద్వైతం ఈజ్ అశివం. అధ్యారోప అపవాదాభ్యం నిష్ప్రపంచం ప్రపంచతే అన్నారు భగవత్పాదులు. ఓకే. ఈ ప్రకరణంలో ఇప్పుడు చెప్పుకున్న రకరకాల శృతి ప్రమాణంలో బ్రహ్మ కారణమని అనడం ఏమిటి అనేది చెప్తారు. మొదట సృష్టిని బ్రహ్మ జగత్ కారణమని బోధించి బ్రహ్మని కారణంగా అధ్యారోపణ చేస్తారు. బ్రహ్మ ఈ సూపర్ ఇంపోజ్డ్ యాజ్ ది కారణ ఫర్ ద జగత్. ఎదిగిన తరువాత అధ్యారోపాన్ని అపవాదం చేసి కార్యకారణ విలక్షణం బ్రహ్మ అని కొంచెం ఓపిక పట్టాలి తెలుసుకోవాలంటే. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. కారణం కార్యం అవ్వాలి. కారణాలు 4 ఉన్నాయి: పంచదార, కాఫీ పౌడర్, పాలు, నీళ్లు, వేడి. ఇది కార్యం కాఫీ అవ్వాలి. రవి ప్రకాష్ గారు ఈ 5 పదార్థాలు అడిగారు మీరు, కాఫీ కావాలంటే. కాఫీ కావాలండి అన్నాను. అంటే 5 పదార్థాలు ఇవ్వండి అన్నారు. ఏమిటవి? పాలు కావాలన్నా అవును. మీకు మిల్క్తో కావాలి, మిల్క్ అయితే పాలు కావాలి. నీళ్లు, కొంచెం నీళ్లు కూడా కావాలండి. ఒకవేళ నీళ్ళు అక్కర్లేకపోతే పాలలో నీళ్లు ఉన్నాయి కదా కొంచెం. పంచదార కావాలి, కాఫీ పొడి కావాలి, వేడి కావాలి. 5 ఇచ్చాను. కాఫీ ఏది వెంటనే? అయ్యా మీకు ఇచ్చానుగా 5 వస్తువులు, కాఫీ ఏది? సార్ ఇట్ ఇన్వాల్వ్స్ టైం, గివ్ మీ టైం, మేబీ 5 to 10 minutes. మీన్స్ కారణం కార్యం అవ్వాలి అంటే సమయం ఆటోమేటిక్గా దాంట్లో ఉండే తీరాలి, కాలం ఉండే తీరాలి. ఎనీ చేంజ్ దట్ యు వాంట్ టు మేక్ ఫ్రమ్ వన్ సబ్స్టెన్స్ ఇంటూ అనదర్, it involves time. Time is an implied factor. It cannot be without time. Imagine anything. It could be a smallest time or it could be a very large time of 5 years, 10 years. I put the vari vitana today. After 100 days, I get this one. I put a mango tree today. After 5 years, it gives fruit. There is a cell in the body when we are born that mutates and becomes cancer after 50 years. So, any karana to become karya, it involves time. కాలం ఉండే తీరాలి. బ్రహ్మ కారణము, జగత్ కార్యము అని నేను అన్నానంటే బ్రహ్మ కార్యకాలానికి లోబడి ఉండాలి. కాలాతీతం కానేరదు. బికాజ్ వెన్ ఐ సే కారణ is Brahma is Karana, from him the Karya has come, it implies time. That means Brahma is using time. When he is using time, I am in its hand. When I use something, I am dependent on that. Brahma is not independent of Kala. Brahma depends on Kala. Brahma becomes within Kala. యావత్ ఎంతవరకు హేతుఫల ఆవేశ. హేతువు కారణం, కారణము ఫలము కార్యము, ఆవేశ ప్రిజుడిస్. As long as you have the cause-effect prejudice, remaining karya and karana is remaining in time. Both the karya and karana, hetufala avesha, automatically presupposes kala. There is no such sambandha in Brahma. కార్యకారణం అలా అనగానే కాలం పరిధిలో కడ. కాలం అంటే ఏమిటి? మృత్యు. యమధర్మరాజు. నేను కాలం పరిధిలో ఉన్నానా లేదా? ఈ శరీరంగా ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద మృత్యు పరిధి. ఐఎమ్ విత్ ఇన్ ద టైం. You did a task today from morning to afternoon, probably you have completed some work. Is it within time or outside time? You have consumed time. Okay? Every change from karya to karana, it becomes mortal, immutable. మృత్యువు పరిధి కాలం పరిధిలో ఉంటుంది. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ బ్రహ్మ? ఇట్ ఇస్ ఇమ్మోర్టల్. అమృతత్వం, ఆత్యంతిక అమృతత్వం చెప్పిస్తున్నాం. ఆపేక్షిక, సాపేక్షిక, ఆత్యంతిక పదాలు వాడేస్తున్నాం. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? అమృతత్వం అంటే
కాలం పరిధిలో లేదు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద కాల. దట్ మీన్స్ కార్యకారణం బ్రహ్మ కాదు అంటే బ్రహ్మ అమృతము. కార్యకారణమైనదంతా కూడా మోర్టల్, మ్యూటబుల్, అమృతము. ఇమ్మోర్టాలిటీ, అమృతత్వం అంటే కాలం పరిధిలో లేనిది, కాలాతీతమైనది, కార్యకారణం కానిది. వాట్ డిడ్ వి గెట్? Brahma is not Karana, Brahma is not Karya, Brahma is immutable. You cannot add anything, you cannot subtract anything, you cannot multiply it, you cannot make it many, because it is not matter, it is not omat, and it does not involve any time or consume time, it is beyond time. ముందేం చెప్పారు? సర్వం ఓంకార ఏవా, అంతా ఓంకారమే. ఈ కనిపిస్తున్నది, కనిపించనిది, కాలంకు లోబడినది, కాలంకు లోబడనిది. లోబడనిది అనేది ఇదో ఇది. అదే ఓంకారము. లోబడనిది అంటే అపరబ్రహ్మ, లోబడనిది అంటే పరబ్రహ్మ. కార్యకారణ ప్రక్రియ ఈజ్ ద అధ్యారోప ప్రక్రియ ఆర్ ద ఇంటర్మీడియరీ టీచింగ్. కార్యకారణ నిషేధ ప్రక్రియ ఈజ్ ద ఫైనల్ టీచింగ్ ఆర్ ద అపవాద ప్రక్రియ. చాలా లోతైన, ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించే యుక్తిపరమైన బోధనలున్న ఈ ప్రకరణము శృతి శిఖరము. దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ బై పండిట్స్ అండ్ గ్రేట్ మెన్ యాజ్ ద పెనాకిల్ ఆఫ్ వేదాంత. దిస్ ప్రకరణ alone. And it depends on one word in the main Upanishad by the Mandukya Rishi, Advayam. What is Advayam? Now, by now you would have understood. We may discuss it in this one. Satyena lafasah tapasahi esha atma samyajnanena brahmacharyena nityam అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम्.